హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరం కూడా అందరి జీవితాల్లో సంతోషాన్ని ప్రసాదించాలని, అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడైతే ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎగ్లెస్ కేక్ ప్రిపేర్ చేశానండి. ఎగ్లెస్ వెనిలా కేక్ చాలా టేస్టీగా ఫ్లఫీగా అయితే వచ్చిందండి. చాలా బాగుంది. ఇక్కడ నేను ఏ క్రీమ్స్ వాడలేదండి. ఓన్లీ జామ్ ఇంకా జెమ్స్తో మాత్రమే డెకరేట్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉండే కేక్ అయితే ప్రిపరేషన్ చూసేద్దామండి. ఇక్కడ నేను 1 కప్ మైదా అయితే తీసుకున్నాను. అరకప్పు షుగర్ తీసుకున్నానండి. అలాగే పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను. దీని తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా తీసుకున్నానండి. పక్కన ఉంచుకున్నాను. ఇక్కడ మనము చిన్న మిక్సీ జార్ తీసుకొని షుగర్ను పౌడర్ చేసుకోవాలండి. ఇలా ఫైన్గా అయితే పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. దీని తర్వాత నేను ఏ కేక్ దేంట్లో ప్రిపేర్ చేస్తున్నానో దానికైతే డస్టింగ్ చేసుకున్నానండి. కొంచెం ఆయిల్ రాసేసి పిండితో డస్టింగ్ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ ప్రీ హీట్ చేసుకోవాలండి. మనము కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, అవెన్ కూడా లేకుండా ఇంట్లోనే స్టవ్ మీదే చాలా ఈజీగా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక 15 నిమిషాల దగ్గర మనము లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసి పెట్టుకుందామండి. దీని తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను షుగర్ పౌడర్ చేసుకున్నాను కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పావు కప్ ఆయిల్ కూడా వేసుకుని, అలాగే అరకప్పు కర్డ్ అండి, పెరుగు కూడా తీసుకోవాలి. పెరుగు మనం గుడ్డు ప్లేస్లో పెరుగు తీసుకుంటున్నామండి. మనము ఎగ్లెస్ కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎగ్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా పెరుగు యాడ్ చేసుకొని మొత్తం ఆయిల్, షుగర్, పెరుగు కలిసేలాగా మనం క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా అయితే బీట్ చేసుకోవాలండి. బ్లెండర్ లేకపోయినా విస్కర్తో కూడా చేసుకుంటే కేక్ చక్కగా వస్తుంది. ఇక్కడ నేను జల్లెడ తీసుకున్నానండి. మైదా పిండి కప్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మనం జల్లించుకుందామండి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ ఫ్లఫీగా వస్తుందన్నమాట. చాలా చక్కగా వస్తుంది. అంతా కూడా బాగా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు మైదాను కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదంటే ఒకే డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ హెవీగా మిక్స్ చేయకూడదు. అలా చేస్తే లమ్స్ అంతా కూడా బ్రేక్ అయిపోయి కేక్ గట్టిగా వస్తుందండి. ఇక్కడ కూడా మనకు లమ్స్ బ్రేక్ అవ్వకుండా అయితే కలుపుకోవాలన్నమాట. బాగా అయితే చక్కగా కలుపుకోవాలి. హెవీగా ఫాస్ట్గా కలపకుండా నిదానంగా మొత్తం బ్యాటర్ అంతా కూడా సాఫ్ట్ కన్సిస్టెన్సీ బాగా క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేలాగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. నాకు ఇంకా కొన్ని పాలు పడ్డాయండి. నేను అది చూసుకోలేదన్నమాట, క్లిప్ మిస్ అయింది. పాలు యాడ్ చేసుకొని మొత్తం నైస్గా అంటే సాఫ్ట్గా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ చూడండి, నేను పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసి మొత్తం కలిసేలాగైతే కలుపుకుంటున్నాను. దీని తర్వాత ఇందులోకి మనము టూటీ ఫ్రూటీ కానీ నట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే చిన్నవి జమ్స్ పిల్లలు తింటారు కదా, అవి దొరికాయండి నాకు షాప్లో. అవి తెచ్చుకొని అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఇంట్లో ఏవి లేకపోయినా కూడా ప్లెయిన్గా అయినా కేక్ ప్రిపేర్ చేసుకొని, క్రీమ్ లేకపోయినా కూడా ఇలా జెమ్స్తో డెకరేషన్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను డస్టింగ్ చేసుకున్నాను కదా, ఆ బౌల్లోకి అయితే బ్యాటర్ని మిడిల్లో వేస్తున్నానండి. మనం మిడిల్లో వేస్తే సైడ్లకంతా కూడా స్ప్రెడ్ అయ్యి చక్కగా అయితే సెట్ అవుతుందన్నమాట. నీట్గా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్లోకి అయితే మనం పెట్టుకోవాలండి. ఒకసారి ట్యాప్ చేయాలన్నమాట. ఇక్కడ బ్యాటర్లో ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా, అది కూడా పోతుందన్నమాట. ఇలా ట్యాప్ చేసిన తర్వాత నేను జర్మ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులో సోంపు గింజలు ఉంటాయి కదా, అలాంటి జర్మ్స్ అండి ఇవి. ఇది యాడ్ చేసేసుకొని ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి అయితే మనం పెట్టేసుకుందాము. నాకు 30 నుంచి 35 మినిట్స్ దాకా అయితే బేక్ టైం పట్టిందండి. నేను 30 మినిట్స్ తర్వాత ఒకసారి అయితే చెక్ చేశాను. కొంచెం కుక్ అవ్వాలని చెప్పేసి మళ్ళీ పెట్టానండి. పెట్టిన తర్వాత 35 మినిట్స్కి నేను కేక్ని అయితే బౌల్లోంచి తీసేసాను అనమాట. నాకు 35 మినిట్స్ పట్టింది. మనము చాలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. నాకు ఈ బౌల్ అయితే కొంచెం ఎయిర్ పోతున్నట్టు అనిపించింది. అది అందుకని చెప్పేసి నేను మరి ఇంకొక ప్లేట్ పెట్టేసి పైన బరువుగా రోల్ పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్నాక తర్వాత చూపిస్తాను చూడండి. చక్కగా అయితే ఎయిర్ అయితే ఏం పోలేదండి. బాగా అయితే బేక్ అయిందనమాట కేక్. కొంచెం వాటర్ పడినట్టు అనిపించింది కేక్ పైన, బట్ ఆరిన తర్వాత అలా ఏం లేదండి. చక్కగా అయితే వచ్చింది కేక్. చాలా ఫ్లఫీగా, బాగా స్మూత్గా, టేస్టీగా అయితే వచ్చిందండి.
ఇక్కడ చూడండి క్లీన్గా అయితే వస్తుందన్నమాట, ఎక్కడా కూడా పచ్చిదనం లేదు. నేనైతే బౌల్ తీసేస్తున్నానండి. మీకు ఎంత టైమింగ్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. పచ్చిగా అనిపిస్తే కొద్దిసేపు పెట్టేసుకుంటే మనకు సరిపోతుందండి. నేను సైడ్లకంతా స్క్రాప్ చేసేసి ప్లేట్లోకి అయితే తిరిగేసి పెట్టుకుంటున్నానండి. నాకు ఈజీగా అయితే ఊడొచ్చింది. కొద్దిగా మాడినట్టు అనిపించింది కదా, అదేం లేదండి, బాగుంది. పైన లేయర్ అయితే నేను కట్ చేసేసాను. మాడినది చోట మాడలేదు, కొంచెం బ్లాక్గా అయింది అంతే. చక్కగా అయితే వచ్చిందండి, ఫ్లఫీగా వచ్చింది. నేను దీని 2 భాగాలకైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నానండి. ఈ షుగర్ సిరప్లోకి షుగరు జస్ట్ కోల్డ్ వాటర్, కొద్దిగా 1 స్పూన్ అంతా హనీ వేసానండి. హనీ కేక్ లాగా అనమాట. హనీ వేసి ఒకసారి బాగా కలిపి కేక్ అయితే నేను అద్దుతున్నాను అనమాట. ఇక్కడ నేను జామ్ తీసుకున్నాను. ఈ జామ్లో కూడా జస్ట్ కొద్దిగా హనీ యాడ్ చేసేసి మొత్తం స్మూత్గా ఎలాగైతే పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేస్తున్నానండి. మనకు ఇంట్లో ఏ క్రీమ్ పౌడరు ఏవి లేకపోయినా కూడా ఇలా జామ్ ఉంటే కూడా చాలండి, కేక్ డెకరేషన్కి అయితే బాగా చేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా ఎగ్లెస్ వెనీలా కేక్ అయితే ప్రిపేర్ చేసేసాను న్యూ ఇయర్కి సందర్భంగా. మా చిన్ను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. తనే కట్ చేస్తాను అని చెప్పింది. నీట్గా కట్ చేస్తుంది లేదని చెప్పేసి తన చేయి పట్టుకొని నేనే కట్ చేయించాను అనమాట. కేక్కి ఉన్న పైన లేయర్ కూడా మనం షుగర్ సిరప్ అద్దుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేను ఫోర్క్తో చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకుని షుగర్ సిరప్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మనం ఈ పైన లేయర్ కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు, బట్ నేనేం కట్ చేయట్లేదండి. అలాగే షుగర్ సిరప్ యాడ్ చేసి ఇక్కడ జామ్ కూడా అద్దేస్తున్నాను అనమాట. చూడండి, జామ్ కూడా తీసుకున్నాను, కొద్దిగా ఉంది, అదింతా అప్లై చేసేస్తానండి. చాలా బాగుందండి కేక్, చూడడానికి చాలా అందంగా ఉంది. నిజంగా చెప్తున్నానండి, నేను ఇంతకుముందు కూడా కేక్స్ చేశాను. ఒకసారి గట్టిగా రావడం, ఒకసారి చాలా స్మూత్గా మెత్తగా రావడం జరిగింది. అవి ఫెయిల్ అయినట్టే అనుకుంటాను నేను, నా దృష్టిలో. ఈసారి అయితే కేక్ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకొని టైమింగ్ కూడా కరెక్ట్గా మనం చూసుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు కూడా మనం బేక్ చేయడం వల్ల కూడా కేక్ చాలా గట్టిగా అయిపోవడము, ఎక్కువగా మాడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా టైం చూసుకుంటూ కూడా మనం కేక్ బేక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే సూపర్ ఫ్లఫీ వెనిలా ఎగ్లెస్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మా చిన్నుతో అయితే కేక్ కట్ చేయిస్తాను, తను కట్ చేస్తానని చెప్పింది. హ్యాపీగా అయితే కట్ చేసిందండి. చూడండి, నేను చేయి పట్టుకొని తనతో పాటు కట్ చేయించాను అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కట్ చేసిన వెంటనే మొదటిగా తనకే పెట్టాను. ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని చెప్పిందండి. తర్వాత నేను కూడా తిని చూశాను, చాలా టేస్టీగా అయితే ఉంది. చూసారు కదా, ఎగ్లెస్ వెనిలా స్పాంజ్ కేక్ చాలా బాగుందండి. టెక్స్చరే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా ఇంట్లోనే ఎగ్ వేయకుండా కర్డ్ యూజ్ చేసి చాలా టేస్టీగా ఫ్లఫీగా ఉండే కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ న్యూ ఇయర్కి చేసిన కేక్ చాలా చక్కగా అయితే కుదిరిందండి. మా అమ్మాయికి కూడా బాగా నచ్చింది, నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలా మీరు కూడా ఎగ్లెస్ కేక్ ప్రిపేర్ చేసి మీ పిల్లలకు ఫ్యామిలీలో అందరికీ పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది వాళ్ళకు కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్కారం. చివరిగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.